నమస్తే అండి. ఇప్పుడు ముందుగా మనం పచ్చి రొయ్యలతో పచ్చి మామిడికాయ తురుముతోటి పచ్చడి పడదాం. ఎలా ఇందులో పచ్చి మామిడికాయ తురుము, మసాలా పౌడర్, గరం మసాలా పౌడరు, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, కొంచెం పసుపు పొడి చేసే విధానం చూపిస్తాను. ముందుగా బాండీ పెట్టి నూనె పోద్దాం. మూడేసానండి. దీనిలో మనం శుభ్రం చేసి ఉడికించి పెట్టుకున్న రొయ్యలు ఇవి దాంట్లో పోసేస్తాం. నూనె వేడెక్కుతుంది. కిలో రొయ్యలు ఇవి సన్నగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు రొయ్యలు చిట్టచిట్టలాడి పైన పడేటట్టుగా టపాటప మోగుతూ ఉంటాయండి. అప్పుడు బాగా వేగినట్టు గుర్తు మనకి ఏముంది. వేగినాయి కదా రొయ్యలు, అంటే ఈ రొయ్యలు వేయించిపోయే ముందు మనం శుభ్రం చేసాం కదా రొయ్యలు, కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కొంచెం నూనె వేసి ఉడికించి ఆ నీళ్ళతో పాటు ఎగరబెట్టేసానండి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత నూనెలో ఈ రొయ్యలు పోసి ఇట్లా ఎర్రగా వేయిస్తున్నాము. రొయ్యలు వేగినాయి. ఇప్పుడు కావాల్సినవి వేస్తాము. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ అండి. ఇది వేసి బాగా కొంచెం ఇప్పుడు మీడియం సైజులో పెట్టుకోవాలి, సన్న సెక మీద పెట్టుకోవాలి. ఇది బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అంటే మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ అండి ఇది. ఇట్లా వేయించిన తర్వాత ఇది చూడండి, పసుపు, కారం, పసుపు కొంచెం అండి, అది కొంచెం పసుపు, కారం. ఇది పొడి కారం కాదు, సాంబార్ కారం అండి. 1 స్పూను ఈ గరిటతో 2 వేసుకున్నాం. మీరు కారం తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. అప్పుడు తలకొట్టు వచ్చింది కాబట్టి 2 వేసాను. వేసిన తర్వాత ఇది బాగా కలపాలి. సాంబార్ కారమే వేసానండి. ఇప్పుడు వేగేటప్పుడు ఉప్పు, కారం, పసుపు, ఉప్పు వేసారి. ఉప్పు వేయాలండి. ఇది ఉప్పు సరిపోయినంత రుచికి వేసుకున్నాం కదా. ఇట్లా వేసుకొని కొంచెం వేగనిచ్చేసి ఇప్పుడు మనం మామిడి తురుము పోసుకోవాలి. 1 కప్పు ఉంటుంది మామిడి తురుము, 1 కాయ. ఈ మామిడి తురుము పోసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు నూనె పైకి తేలేదాకా వేయించుకోవాలండి. ఇట్లా నూనె బాగా పైకి తేలుతుంది, అప్పటిదాకా వేయించుకోవాలి. వేయించేసిన తర్వాత బాగా ఇది నూనె అంతా పైకి వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో మనం ఫైనల్గా కొంచెం మసాలా పొడి వేసుకొని మనం తయారు చేసుకున్నాం మసాలా పొడి కొంచెం చూడండి ఇంతే వేయాలి. మనం తయారు చేసుకుంది అది ఘాటుగా ఉంటుంది కాబట్టి బయట మసాలా పౌడర్లు వాడద్దు. ఇప్పుడు మీకు ఉప్పు కారం ఏమైనా తగ్గితే ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరలు, పుదీనాలు వేయకూడదు, ఏమొద్దు. ఇంకింతే అయిపోయింది. మామిడికాయ, పచ్చి మామిడికాయతో, పుల్ల మామిడికాయ మనకి రసాలు ఉంటాయి చూడండి, ఆ రసాలు. అప్పుడు నేను మీకు తురుము ఎలా నిల్వ చేసుకోవాలో, పులిహోరకి ఎలా కలుపుకోవాలో వీడియోలో పెట్టాను, అది చూసి చేసుకోండి. మీరు చేసి పెట్టుకుంటే, లేకపోతే మామిడికాయ, పచ్చి మామిడికాయ దొరికితే ఇలా చేసుకోండి. బాగా పుల్లగా ఉండాలి కాయ. ఇది చూడండి ఎంత బాగా తయారైందో. ఇంక ఇది మనం చల్లగా ఆరిపోయినాక సీసాలో పెట్టుకొని ఏదైనా గాజు దానిలో కానీ పెట్టుకోవాలండి.
పెట్టుకొని చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినచ్చు. రెడీ అయిందండి పచ్చి మామిడికాయ రొయ్యలు. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇదిగో చూడండి, పచ్చి మామిడికాయలే రొయ్యలు.